హలో! అందరూ నమస్కారం. వెబ్ సిరీస్ రివ్యూ ఆఫ్ 'ఫ్రీడమ్ అట్ మిడ్‌నైట్' ఈ రోజు నుండే సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక హిస్టారికల్ డ్రామా మూవీ. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక 1947 తర్వాత ఇండియాలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని ఈ సిరీస్ తీశారన్నమాట. ఆల్రెడీ 2024లో సీజన్ 1 రిలీజ్ అయింది. మీరు సీజన్ 1 చూసేట్లయితే మీకు సీజన్ 2 ఈజీగా చూడొచ్చు. ఎందుకంటే సీజన్ 1లో నుంచే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. సీజన్ 1, సీజన్ 2 రెండు సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు సీజన్ 1 చూడకపోతే ఫస్ట్ సీజన్ 1 చూస్తేనే మీకు సీజన్ 2 అర్థమవుతది. ఎందుకంటే సీజన్ 1లోనే చాలా బ్రీఫ్ ఇస్తాడు. అవే క్యారెక్టర్స్ నుంచి సీజన్ 2లో కంటిన్యూ చేస్తాడనమాట. ఈ 2 సీజన్లు సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది చూడండి. ఇంకా ఈ వెబ్ సిరీస్ స్టోరీలోకి వెళ్తే ఈ సీజన్ స్టార్టింగ్లోనే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అని స్టార్ట్ చేస్తాడు. భారతదేశానికి స్వతంత్రం రాకముందు భారతదేశం, పాకిస్తాన్ 2 కలిసే ఉంటాయన్నమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయి సపరేట్ కంట్రీ అవ్వాలనుకుంటుంది అనమాట. దానికి సంబంధించింది ఈ సీజన్లో చూపిస్తారు. పాకిస్తాన్ ఎలా విడిపోయింది, అసలు ఏం జరిగింది అనేది సీజన్ 1లో చూపిస్తారు. సీజన్ 2లో వచ్చేకి పాకిస్తాన్ సపరేటెడ్ కంట్రీ అయ్యాక ఏం జరిగింది ఇండియాలో, ఇంకా ఇండియాకి అండ్ పాకిస్తాన్ సంబంధించిన పార్టిషన్ ఎలా జరిగిందనే సీన్స్ కూడా చూపిస్తారు. ఇంకా ఇండియా పాకిస్తాన్ మధ్యన గొడవలు, దాంతోపాటు గాంధీజీ గారు ఎలా చనిపోయారు, ఈ పాయింట్స్ అన్ని సీజన్ 2లో చూపిస్తారనమాట. ఇంకా ఈ సీజన్లో హైలైట్ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ ఎలా పార్టిషన్ చేసుకున్నారు, ఒకప్పుడు కలిసి ఉన్న దేశాలు ఎలా విడిపోయాయి, అసలు ఏం జరిగిందనే సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్గా చూపిస్తారు. అవి చూడడానికి బాగుంటాయి. సీజన్లో ఎక్కువ డ్రామా సీన్స్ ఉంటాయన్నమాట. ఆ డ్రామా సీన్స్ కూడా కొంచెం ఇంట్రెస్ట్గా చూపిస్తారు, చూడడానికి కూడా బాగా ఉంటాయి. ఎందుకంటే అది మన చరిత్ర కాబట్టి అది అందరూ తెలుసుకోవాలన్నట్టుగా ఈ సీజన్లో చూపిస్తారు. భారతదేశం స్వతంత్రం కోసం ఎలా పోరాడారో అందరికీ తెలుసు. కానీ భారతదేశం వచ్చాక పాకిస్తాన్ ఎలా విడిపోయారు, అసలు పాకిస్తాన్‌కి అండ్ ఇండియాకి ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనే పాయింట్స్ కూడా ఈ సీజన్‌లో చాలా క్లియర్‌గా చెప్తారు. అవి చూడడానికి కూడా కొంచెం హార్ట్ టచింగ్‌గా అనిపిస్తాయన్నమాట. సీజన్ 2లో కూడా ఆల్మోస్ట్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 50 మినిట్స్ ఉంటదన్నమాట. ఆల్మోస్ట్ 6 అవర్స్ పైనే ఉంటది. వాళ్ళు అనుకున్న పాయింట్ చాలా డీటెయిల్‌గా చూపిస్తారనమాట. అది కొంచెం డ్రామా సీన్స్, కన్వర్జేషన్ సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇండియా, పాకిస్తాన్ పార్టిషన్ అయిపోయాక కొన్ని గొడవలొస్తాయి. ఆ గొడవలు కూడా కొంచెం కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. ఆ సీన్స్ కూడా కొంచెం హార్ట్ టచింగ్‌గా అనిపిస్తాయి. ఇంకా గాంధీజీ గారు ఎలా చనిపోయారు, గాంధీ గారు చనిపోయాక అసలు ఏం జరిగింది అనేదే కూడా క్లైమాక్స్‌లో చూపిస్తారు. అది చూడడానికి బాగానే ఉంటది. ఒక మంచి ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ సీరీస్ ఎండ్ చేసేస్తారనమాట. సీజన్ 2లో కొంచెం ఎమోషనల్‌గానే ఎండ్ చేస్తారు. సీజన్ 3 ఉంటదో లేదో చూడాలి మరి. ఈ సీరీస్‌లో క్యారెక్టర్స్ అన్ని రియల్ క్యారెక్టర్సే. గాంధీజీ గారు, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వాళ్ళ క్యారెక్టర్స్ చాలా రియల్‌గా చూపిచ్చారు. వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటదనమాట. ఈ సిరీస్‌లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళ లుక్స్ చాలా హైలైట్ అనమాట. ఇంకా ఈ సిరీస్‌లో కంప్లీట్‌గా మొత్తం 1948 ఆ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతున్న సీన్స్ చాలా బాగా చూపిచ్చారు. అవి చూడడానికి బాగుంటాయన్నమాట. ఇంకా ఈ సిరీస్‌లో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఈ సిరీస్ బాగుంటుంది. కానీ కొంచెం డ్రామా సీన్సే ఉంటాయన్నమాట. ఎందుకంటే అది మన చరిత్ర కాబట్టి ఇండియాకి స్వతంత్రం వచ్చాక ఏం జరిగిందనేదే ఈ సిరీస్‌లో చూపిస్తారు. ఆ సీన్స్ కూడా కొంచెం ఎమోషనల్‌గా, హార్ట్ టచింగ్‌గా బాగుంటాయన్నమాట. సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. డోంట్ మిస్ ఇట్. మీకు మా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.